కల్తీ పాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించారు. అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో తెల్లగా ఉన్నంత మాత్రాన స్వచ్ఛమైన పాలు కాదని, అవి కల్తీ నకిలీ పాలు కావచ్చని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మనం కొంటున్న పాలు స్వచ్ఛమైనవా లేక కల్తీ జరిగిందా అని గుర్తించడం చాలా తేలిక. రంగుతో పాటు రుచి, వాసన బట్టి పాల స్వచ్ఛతను అంచనా వేయవచ్చు. స్వచ్ఛమైన పాలు తీయటి వాసన, క్రీమ్ లాంటి రుచి కలిగి ఉంటాయి. పాలు చేదుగా ఉన్నా వాసనలో తేడా అనిపించినా కల్తీ జరిగిందని చెప్పొచ్చు. పిండితో తయారు చేసిన పాలను గుర్తించడానికి చెంచాడు పాలల్లో 1-2 చుక్కల అయోడిన్ సొల్యూషన్ పోయాలి. పాలు నీలం రంగులోకి మారితే పిండి లేదా స్టార్చ్ కలపారని అర్థం చేసుకోవాలి. అయోడిన్ వేసిన పాలు తెల్లగానే ఉంటే కల్తీ జరిగినట్టే. సర్ఫ్, సబ్బు లేదా నూనెతో తయారు చేసిన నకిలీ పాలను వేడి చేయడం ద్వారా గుర్తించవచ్చు. మరగబెట్టినప్పుడు పాలు పసుపు రంగులోకి మారితే డిటర్జెంట్లు, కొవ్వులు కలిపారని నిర్ధారించుకోవచ్చు. స్వచ్ఛమైన పాలను ఎంత మరిగించినా రంగు మారవు. ఒక బాటిల్లో పాలు పోసి బాగా షేక్ చేస్తే విపరీతమైన నురుగ వచ్చిందంటే అవి ఖచ్చితంగా కల్తీ పాలే. ఇక మిల్క్ లో సాల్ట్ కలిపినప్పుడు పాలు నీలం రంగులోకి మారితే గంజి కలిపినట్టు. యూరియాతో తయారు చేసే కల్తీ పాలను గుర్తించడానికి యూరియా స్ట్రిప్స్ ను ఉపయోగించాలి. మెడికల్ షాపుల్లో ఇవి దొరుకుతాయి. అలా కాకుండా వేడి చేసినప్పుడు ఘాటైన వాసన వచ్చినా పాలల్లో యూరియా లాంటి కెమికల్స్ కలిపినట్లు భావించాలి. అన్నిటికంటే తేలికగా పాల కల్తీని గుర్తించడానికి వేడి చేసినప్పుడు ఏర్పడే మీగడను పరిశీలిస్తే చాలు. వేడి పాల మీద మందంగా మీగడ తరక ఏర్పడితే అవి స్వచ్ఛమైన పాలు. ఎంత వేడి చేసినా మీగడ జాడే కనిపించకపోతే అవి నకిలీ మిల్క్. మనకు అందుబాటులో ఉన్న పదార్థాలు వాడడం లేదా జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా పాల కల్తీని తేలిగ్గా కనిపెట్టవచ్చు. మార్కెట్లో జరుగుతున్న కల్తీని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి పాల స్వచ్ఛతను చెక్ చేసుకోవడం తప్పనిసరిగా మారిపోయింది.